అన్నా నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్నా. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా, మీరు నన్ను కొట్టినా, తిట్టినా సరే నాకు లైట్‌గా ఓవర్ అనిపించిందన్నా. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించే. రాజమౌళి గారు, నువ్వు అందరూ. యాహ్! నేను అప్పుడప్పుడు వేరే స్టేట్‌ల నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యాహ్! సో, బాంబేలో షూటింగ్ 'ఆదిపురుష్' చేస్తున్నాం. చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ అది చీట్ మీల్ ఆ రోజు. సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం తెప్పిస్తామంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే. అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది. ఏంటిది ఫుడ్ రావట్లేదని, నువ్వు ఇయన్నీ తినకు. ఈరోజు చెన్నై ఫుడ్డే తినాలని. సరే ఓకే. వెయిట్ చేస్తున్నా 2 అవర్స్ అయింది. ఇంకెంత సేపు అనండి. ఉండు మరి రావాలి కదా! వస్తుందని. ఎక్కడి నుంచి వస్తుందంటే, చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఏంటి ఫుడ్? నేను ఇంకా చెన్నై అంటే తమిళ్ ఫుడ్ ఏవో ఉంటాయి కదా! తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా! లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తుందంటే, ఒకడు వస్తున్నాడు. క్యారేజ్ పెట్టుకొని బ్యాగ్ నుంచి వేసుకొని చెన్నై ఫ్లైట్ ఎక్కి వస్తున్నాడు. ఫ్లైట్‌లో వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా ఆ టైంకి. సో, వేడి క్యారేజ్‌లో పెట్టుకొని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలోడు కాదయ్యా! నేను లైఫ్‌లో ఇలాంటోడిని ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజ్‌లో పెట్టుకొని ఆ మసాలా స్మెల్ ఏసుకొని ఫ్లైట్‌లో పెట్టి రావాలి వేడి వేడిగా. ఆపం, ఇడియాప్పం అయి చాలా మిస్ అవుతాను. ఓకే. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ, అక్కడ ఫీల్ వేరే. సో, పాయ, బిర్యానీసు అక్కడ వేరేగా ఉంటాయి. యాహ్! మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీయే గానీ, చిన్న టమాటో ఫ్లేవర్ అదొక వేరేగా ఉంటదది. యాహ్! సో, అప్పుడప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై నుంచి తెప్పిస్తా ఉంటాను. షాక్ అవుతా ఉంటారు అందరూ. చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తా ఉంటది.